హాయ్ అండి. ఇంత ఎండలకి డేర్ చేసి అయితే మేము డేలో చార్మినార్ అయితే వెళ్ళామండి. నైట్ వెళ్దాము అంటే చాలా దూరం నుంచి వెళ్ళాలి కదా, లింగంపల్లి నుంచి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి కూడా లేట్ అవుతుంది అని డేలో అయితే వెళ్దాం అనుకొని వచ్చాము. కానీ ఈ ఎండలు చూస్తే వామ్మో అనిపిస్తున్నాయండి. ఎంత ఘోరంగా ఉన్నాయి. నా ఫోన్ అయితే హీట్ అయిపోయి స్ట్రక్ అయిపోయిందండి. సరే వచ్చాము అనుకుంటే ఇక్కడైతే ఎంత ఖాళీగా ఉందో చూడండి. ఈ ఎండలకి వీళ్ళు కూడా బయటికి రావడానికి అయితే భయపడుతున్నారు. అప్పటికి అక్కడక్కడ పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. 12 కూడా ఏమీ లేదండి చార్మినార్లో అయితే. అక్కడ కొంచెం అక్కడ ఈ ఎండలకి వీళ్ళు కూడా బయటికి రావాలంటే భయపడుతున్నారండి. అంత ఘోరంగా ఉన్నాయి. బట్ షాపింగ్ అయితే లైట్గా అయితే షాపింగ్ చేసామండి. నేనైతే కొన్ని కీ చైన్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. చార్మినార్కి వచ్చాక ఎప్పుడైనా సరే చార్మినార్కి వచ్చాను అంటే 1 డజన్ బ్యాంగిల్స్ అయితే ఖచ్చితంగా తీసుకుని వెళ్తానండి. చార్మినార్లో బ్యాంగిల్స్ ఫేమస్ అంటారు కదా, అలానే ఒక్క జత అయినా బ్యాంగిల్స్ తీసుకునే వెళ్తానండి. ఇంత ఎండలకి ఎలాగోలా చార్మినార్ అయితే చూసి రిటర్న్ అయితే అయ్యామండి. ఇంటికి వెళ్ళేసరికి ఉందండి, ఇంటికి వచ్చేసరికి 2 డేస్ అయితే లేవనే రాలేదు. ఇలా 30 రూపీస్ పెట్టి డ్రెస్సులు అయితే చూపిస్తున్నారు కదండి ప్యాక్ చేసి. ఇవైతే అస్సలు కొనకండి. ఎంత చీటింగ్ అంటే పైకి చూడడానికి చాలా బాగుంటాయి, లోపల మొత్తం పాత బట్టలు, చినిగిపోయిన బట్టలు అయితే పెట్టి ఇట్లా పైకి అమ్ముతున్నారండి 100కి 3 అని చెప్పి. అస్సలు కొనకండి. ఇలాంటివి కొని మోసపోయిన వాళ్ళలో నేను ఒకదాన్ని అయితే ఉన్నాను.